దేవుని నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. పరిశుద్ధ గ్రంథము లూకా సువార్త, పరిశుద్ధమైన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 5-6 వచనములు. దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి నీతిమంతులు కాదు వారు. దేవుని దృష్టికి నీతిమంతులై ఉంటారు. మనుషుల దృష్టికి నీతిమంతులుగా ఉండడం చాలా కొన్నిసార్లు సులభతరంగా ఉంటుందేమో. మనం నటించి నీతిమంతులుగా మనం ఉండేవారిగా ఉంటాం వారి దృష్టిలో. మన నటన నీతిమంతులుగా వారి దృష్టి అందు ఉంచుతుందేమో, కానీ దేవుని అందు నీతిమంతులై ఉండుట చాలా కష్టం. కానీ వారిరువురు దేవుని దృష్టికి నీతిమంతులై ఉంటారు. వారెవరనగా జకర్యా, ఎలిజబెత్. ఆలయంలో యాజక మర్యాద చొప్పున సేవ చేస్తున్న జకర్యా, వృద్ధుడైన జకర్యా. ఈ పేరుకు అర్థం యెహోవా దేవుడు గుర్తుంచుకుంటాడు అని. యెహోవా దేవుడు గుర్తుంచుకుంటాడు. గాడ్ హ్యాస్ రిమెంబర్డ్. దేవుడు గుర్తుంచుకుంటాడు. అతని భార్య ఎలిజబెత్. ఇది హిబ్రూ అర్థం దేవుని వాగ్దానం. దేవునిచే వాగ్దానం పొందినదిగా ఎలిజబెత్ యొక్క అర్థం. మరి వీరు ఎలా ఉన్నారు? వీరు దేవుని దృష్టికి నీతిమంతులు ఎలా ఉన్నారు? వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయవిధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చాలా కష్టం. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకోవచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చూడండి, సకలమైన ఆజ్ఞలు అంటున్నాడు. ఏదో 1-2 ఆజ్ఞలు కాదు. దేవుడు ఏర్పాటు చేసి ఇచ్చిన సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పునను నడుచుకొనుచు నీతిమంతులై వారు ఉండేది. కానీ వారికి పిల్లలు లేరు. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది. చూడండి, దేవుని దృష్టికి ఈ విధంగా వారు నీతిమంతులై ఉంటున్నారు, కానీ వారికి పిల్లలు లేరు. ఎలిజబెత్ గొడ్రాలైంది, వారికి పిల్లలు లేకపోయేది. వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైనది. చాలా కాలం గడిచిన వృద్ధులుగా వారు ఉంటున్నారు. అప్పుడు ఆ సమయమందు మరి ప్రభువు దూత అతనితో, జకర్యాతో, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదు. చూడండి, బహుకాలం గడిచిన ఒక వృద్ధుడు. ఎలిజబెత్ ఆమె గొడ్రాలు, పిల్లలు కారు. అట్టి పరిస్థితిలో దేవదూత వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. అతనితో భయపడకుమో, చూడండి, భయపడకుమో, నీ ప్రార్థన వినబడదు. అవును, కొన్నిసార్లు మనకు జీవితంలో కొన్ని ఆలస్యం, మనం ఇది ఎందుకు మనకు జరగడం లేదు, ఇంకా ఎందుకు మనకి కష్టాలు, ఈ బాధలు అని మనం దుఃఖపడుతుంటాం, వేదన పడుతుంటాం, చింతిస్తుంటాం. కానీ ఇక్కడ చూడండి, ఆ వృద్ధ దంపతులు ఎంత ఆశావాదులుగా ఉంటారు. వారు మరి దేవుడి యొక్క ఆజ్ఞల చొప్పులను, న్యాయవిధుల చొప్పులను నిరపరాధులుగా నడుచుకుని ఉన్నారు. అంత వృద్ధాపంలో వారికి ఆ విశ్వాసం ఉంది. దేవుని యందు వారికి భయము, భక్తి, విశ్వాసము కలిగి ఉన్నారు. సకలమైన ఆజ్ఞల చొప్పున అంటున్నాడు. చూడండి, నిరపరాధులు వారు. దేవుని దృష్టికి వారు నిరపరాధులుగా ఉంటున్నారు. ఏ అపరాధం లేని వారుగా వారు ఉంటున్నారు. అందుకే దేవుని దృష్టికి వారు నీతిమంతులై ఉండాలి. దేవుని దృష్టికి మనము నీతిమంతులుగా ఉండాలి, మనుషుల దృష్టికి కాదు. మనుషుల దృష్టికి నీతిమంతులుగా ఉండాలని కొన్నిసార్లు నటించే జీవితాలు ఉంటాయి. కానీ దేవుని దృష్టికి నీతిమంతులై ఉండుట చాలా కష్టం. ఎందుకంటే ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పులను, న్యాయవిధుల చొప్పులను నిరపరాధులుగా నడుచుకోవాలి.
వారు అలా నడుచుకున్నారు, ఆ వృద్ధులు, ఆ పెద్దలు, ఆ నీతిమంతులు. అందుకే దూత వచ్చి నీ ప్రార్థన వినబడినది అంటున్నాడు. మన ప్రార్థన వినబడే ప్రార్థనగా ఉండాలి. దేవునికి వినబడే ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలి. దేవుడు తప్పక మన ప్రార్థన వింటాడు. సమయము అయిపోయింది అని అనుకోకూడదు, కాలం గడిచిపోతుంది అనుకోకూడదు, నిరాశ నిస్పృహలకు గురి కాకూడదు. చూడండి, వారు కేవలము దేవుని దృష్టికి నీతిమంతులై ఉంటూ, నిరపరాధులుగా ఉంటూ, వారు ఆజ్ఞల చొప్పునను న్యాయవేల చొప్పున నడుచుకున్నవారండి. ఎంత అద్భుతము! వృద్ధాపంలో వారికి కుమారుని దేవుడు అనుగ్రహించడు. మరి చివరి సంవత్సరం శివరాంతంలో మనం ఉంటున్నాం. మనకి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, ఇంకా మన వల్ల కావట్లేదు అనుకుంటాం. మన ప్రార్థన దేవుడు వినట్లేదు అనుకుంటాం. మన మొర ఆలకించడం లేదు. అలాంటి దేవుడు మన దేవుడు కాదు. చూడండి, దూత వచ్చి నీ ప్రార్థన మన ప్రార్థనలు వినబడతాయి దేవునికి. ఆయన ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పున నిరపరాధులుగా ఉన్నప్పుడు తప్పక దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. అటువంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.